తిరిగి వార్తలకు స్వాగతం. ఏసీ నగర్లోని రత్నం స్కూల్లో స్పోర్ట్స్ డే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. నగరంలోని ఏసీ నగర్లో ఉన్న రత్నం హై స్కూల్లో స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు జరిగాయి. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రత్నం స్కూల్ డైరెక్టర్ రమా వేణుగోపాల్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కసమూరు దర్గాను తమిళనాడు రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. మాజీ సీఎం జయలలితకు బెయిల్ రావడంతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన మంత్రులు బివి రమణ, ఎస్ అబ్దుల్ రహీంలు కసమూరు దర్గాను దర్శించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ రావడంతో వారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐడిఎంకే నాయకులు పి బాలరామన్, వి మూర్తి, కె కుప్పన్, రవిచంద్రన్, వేదాచలం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు దర్గామెటలోని బారాషాహి దర్గా ప్రాంగణంలో జరగనున్న రొట్టెల పండుగకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి తెలిపారు. దర్గాలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బారాషాహి దర్గా ప్రాంగణంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకు పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామని డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి అన్నారు. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండుగకు వచ్చేవారు విలువైన ఆభరణాలను ధరించి రావద్దని అన్నారు డీఎస్పీ. వాటి మీద కూడా మేము మఫ్టీ పోలీసులు పెట్టేసి నిఘా పెట్టడం జరిగింది. దీన్ని పర్యవేక్షించేదానికి 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోరడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ కానీ ఎలాంటి సంఘటన జరిగినా వాళ్ళను పట్టుకునేదానికి కానీ చేసేదానికి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈటీజింగ్ జరగకుండా కూడా మఫ్టీ పోలీసులు పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్లో తప్పువైన బాలలకు సపరేట్గా వాళ్ళ అనౌన్స్మెంట్ కానీ అన్నింటికి మనము ఏర్పాటు చేయడం జరిగింది. సంగం మండలంలో కోటి సోమవారం సందర్భంగా ఆలయాలు కిక్కిరిశాయి. సంఘంలోని సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంగం మండల కేంద్రంలోని సంగమేశ్వర ఆలయంలో కోటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అదేవిధంగా బాలచౌడేశ్వరి ఆలయంలో అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష పూజలు చేపట్టి తీర్థప్రసాదాలను స్వీకరించారు. గూడూరు పట్టణంలో కోటి సోమవారాన్ని భక్తులు వేడుకగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో కోటి సోమవారాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర కార్తీక మాసం కావడంతో స్థానిక మూలస్థానేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో దీపాలను వెలిగించారు. సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాపూర్ మండలంలో కోటి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయాలు కిక్కిరిశాయి. మండల కేంద్రంలోని శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. రాపూర్ మండల కేంద్రంలో కోటి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే ఉపవాసాలు ఉండి సాయంత్రం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసంలో ప్రధానమైన కోటి సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా ఉస్మాన్ సాహెబ్పేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో కోటి సోమవారాన్ని భక్తులు వేడుకగా జరుపుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మల్డనం మల్డయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే